ఆంధ్రప్రదేశ్లో టీచర్ల పోస్టుల భర్తీ చేయాలన్న ప్రభుత్వ నిర్ణయంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. అసలు డిఎస్సి నోటిఫికేషన్ ఎప్పుడు రానుంది? రాత పరీక్ష ఎప్పుడుంటుంది? ఎంపిక ప్రక్రియ ఎప్పటిలోగా పూర్తవుతుంది? ప్రకటించిన పోస్టుల్లో కేటగిరీలేంటి? వాట్స్ ది స్టోరీ? ఏపీలో నిరుద్యోగులకు జగన్ సర్కార్ మరో తీపి కబురు అందించింది. ఇప్పటికే వరుసగా గ్రూప్ 1, గ్రూప్ 2 నోటిఫికేషన్లు విడుదల చేసిన ఏపీ ప్రభుత్వం తాజాగా 6100 పోస్టులతో డిఎస్సికి కేబినెట్లో ఆమోదం తెలిపింది. వారం రోజులలో టెట్తో పాటు డిఎస్సికి నోటిఫికేషన్ ఇవ్వనున్నారు. ప్రకటించిన 6100 పోస్టులలో దాదాపు 2000 వరకు ఎస్జిటి పోస్టులు, దాదాపు 4000కి పైగా స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఉండనున్నాయి. వీటితో పాటు మోడల్ స్కూళ్లు, బీసీ, గిరిజన, సాంఘిక సంక్షేమ శాఖల స్కూళ్లలోని 40 ప్రిన్సిపల్ పోస్టులను కూడా ఇందులో భాగంగా భర్తీ చేయబోతున్నారు. కేబినెట్ ఆమోదంతో పోస్టుల వారీగా ఆర్థిక శాఖ వివరాలను విద్యాశాఖకు ఇవ్వనుంది. ఆర్థిక శాఖ నుంచి అనుమతి వచ్చిన తర్వాత డిఎస్సికి విద్యాశాఖ నోటిఫికేషన్ ఇవ్వనుంది. ఫిబ్రవరి 10వ తేదీలోపు టెట్తో పాటు డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వాలని విద్యాశాఖ భావిస్తోంది. ఫిబ్రవరి నెలాఖరున టెట్ నిర్వహించి వారం రోజుల వ్యవధిలో మార్చి మొదటి వారం లోపుగా డిఎస్సికి రాత పరీక్ష నిర్వహించాలని భావిస్తున్నారు. ఆ తర్వాత నెల రోజుల లోపు తుది ఫలితాలు ప్రకటించి ఎంపిక ప్రక్రియ పూర్తి చేసేలా కసరత్తు జరుగుతోంది. వచ్చే విద్యా సంవత్సరం జూన్ నాటికి డిఎస్సి పూర్తి చేసి ఎంపికైన 6100 మంది టీచర్లకు పోస్టింగులు కూడా కేటాయించాలనే ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ 4.5 ఏళ్లలో విద్యాశాఖలో కీలక సంస్కరణలు చేపట్టారు. మనబడి నాడు నేడులో భాగంగా స్కూళ్ల రూపురేఖలే మారిపోయాయి. సీఎంగా బాధ్యతలు చేపట్టిన వెంటనే గత ప్రభుత్వం ప్రకటించిన డిఎస్సిని పూర్తి చేసి 5700 టీచర్ పోస్టులు భర్తీ చేశారు. అలాగే 2019లో 500 స్పెషల్ టీచర్ల పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చి 2020 నాటికి ఎంపిక ప్రక్రియ కూడా పూర్తి చేశారు. అదేవిధంగా మోడల్ స్కూళ్లలో 909 రెగ్యులర్ టీచర్ పోస్టులను భర్తీ చేశారు. అలాగే మోడల్ స్కూళ్లలో 266 కాంట్రాక్టు ప్రాతిపదికన టీచర్ల పోస్టులు భర్తీ చేశారు. 202 మోడల్ స్కూల్స్ టీచర్లకు పదోన్నతులు కల్పించారు. ఇటీవలే ప్రభుత్వం 290 డిగ్రీ కాలేజీ లెక్చరర్ పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ ద్వారా నోటిఫికేషన్ ఇచ్చింది. అదేవిధంగా 47 జూనియర్ కాలేజీ లెక్చరర్ పోస్టులకు కూడా ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇవి కాకుండా ఇప్పటికే గ్రూప్ 1 81 పోస్టులకు 899 పోస్టులతో గ్రూప్ 2 నోటిఫికేషన్ విడుదల కానుంది. ఇలా వరుస నోటిఫికేషన్లతో నిరుద్యోగులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నో ఏళ్ల నుంచి ఎదురు చూస్తున్న తమ కల నెరవేరే సమయం వచ్చిందంటున్నారు. నిరుద్యోగులకు ఇదే మంచి అవకాశమని జగన్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నారు. ఎస్జిటి పోస్టులకి మేము ప్రిపేర్ అవుతున్నామండి. సో 6100 పోస్టులు ఇవ్వడం చాలా హ్యాపీగా ఉంది. ఇందులో ఇంకా మేము హ్యాపీగా ఫీల్ అవ్వాల్సింది ఏంటంటే అందులో 3800 పోస్టులు ఎస్జిటికి కేటాయించారు. సో నెక్స్ట్ కూడా మీ గవర్నమెంటే వస్తుందని అనుకుంటున్నాం. మీరు చెప్పినట్టు ఎవ్రీ ఇయర్ జాబ్ క్యాలెండర్ మాత్రం ఖచ్చితంగా మర్చిపోకుండా రిలీజ్ చేయండి జగనన్న. థ్యాంక్ యూ. నిరుద్యోగులకు మేలు జరిగేలా సీఎం జగన్ తీసుకున్న ఈ నిర్ణయం తమ జీవితాల్లో కొత్త వెలుగులు నింపుతుందని హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఏపీ కేబినెట్లో డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వడానికి ఆమోదం తెలపడంపై కర్నూలులో డిఎస్సి అభ్యర్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రాయలసీమ యూనివర్సిటీలో డిఎస్సి అభ్యర్థులు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. చంద్రబాబు హయాంలో ఇంటికి ఉద్యోగం ఇస్తామని చెప్పి నిరుద్యోగులను మోసం చేశారని మండిపడ్డారు. సీఎం జగన్ను వచ్చే ఎన్నికల్లో మరోసారి గెలిపించుకుంటామన్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి లోకేష్ అందిస్తారు. డిఎస్సి నోటిఫికేషన్కు రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలపడంపై డిఎస్సి అభ్యర్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మనం రాయలసీమ యూనివర్సిటీ దగ్గర ఉన్నాము. ఇక్కడ డిఎస్సి అభ్యర్థులు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మీరు చెప్పండి, ఈరోజు చూసుకున్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వం 6100 డిఎస్సి పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేయడానికి సిద్ధమవుతుంది కదా, ఏమనిపిస్తుంది అంటారు? గతంలో చెప్పినట్టుగా మా నిరుద్యోగుల సమస్యలని, నిరుద్యోగులకు సంబంధించిన నోటిఫికేషన్లు ఏవైతే మేము అడిగినామో గతంలో ఆ నోటిఫికేషన్ను ఫుల్ఫిల్ చేసిన జగన్మోహన్ రెడ్డి గారికి మొదట ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము డిఎస్సి అభ్యర్థుల తరపున. ఎందుకంటే గతంలో పాలనను ఈ పాలనను కంపేర్ చేసుకొని మేము 2019లో జగన్మోహన్ రెడ్డి గారిని అంత అత్యధిక మెజారిటీతో ఈరోజు గవర్నమెంట్ను తీసుకురావడం జరిగింది. కానీ ఆ రోజు నుంచి ఈరోజు వరకు చాలామంది విద్యార్థులు ఏదైతే కోరుకున్నారో ఆ అభ్యర్థన మేరకు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు 6100 పోస్టులు ఏవైతే ఇచ్చినారో వాటన్నిటినీ కూడా మా విద్యార్థి లోకం తరఫున, అదేవిధంగా డిఎస్సి అభ్యర్థిగా మేమందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయాన్ని, కేబినెట్ ఆమోదం చేసిన ఈ నిర్ణయాన్ని మేమందరం కూడా
పూర్తి స్థాయిలో స్వాగతిస్తూ ఉన్నాము. అంటే గతంలో ఏ విధంగా ఉండేది, ఇప్పుడు డిఎస్సి సంబంధించిన దాకా అయితే నోటిఫికేషన్ లేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. గత పాలకులు ఎవరు కూడా ఈ యొక్క డిఎస్సి అభ్యర్థులను పట్టించుకున్న పాపన పోలేదు కదా. మరి ఇప్పుడు మీకు ఏమనిపిస్తుంది అంటారు? ఈ యొక్క మంచి అవకాశం కల్పించారు కదా జగన్మోహన్ రెడ్డి. చాలా నిరుద్యోగులకు ఒక ఉపాధి అటు వాళ్ళకంటూ మన జగన్ సార్ కల్పించినందుకు ముందుగా నేను ధన్యవాదాలు చెప్పుకుంటాను మన సీఎం సార్కు. అట్లనే రాబోయే ఇప్పుడు ఉండే ఎలక్షన్లో కూడా మన సీఎం సార్ని గెలిపించుకొని ఇట్లాంటి ఇంకా ఉద్యోగాలు చాలా మనకు అందుతాయని మేము బాగా జగన్ సార్ని నమ్ముతున్నాం. విద్యార్థులు అందరం కలిసి నెక్స్ట్ వచ్చే ఎలక్షన్లో సీఎం సార్ను మళ్ళీ గెలిపించుకొని మాకంటూ ఒక మంచి ఉద్యోగాలు కల్పించిన ప్రభుత్వాన్ని మేము ముందుకు తీసుకెళ్ళడానికి మేము జగన్ సార్ను మళ్ళీ గెలిపించుకుంటాం. కెమెరామెన్ శేఖర్తో లోకేష్, సాక్షి టీవీ, కర్నూలు. ఏపీ ప్రభుత్వం మెగా డిఎస్సికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో నిరుద్యోగుల్లో రెట్టించిన ఉత్సాహం కనిపిస్తోంది. నిరుద్యోగులు పట్టరాని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సీఎం జగన్ మాట ఇచ్చారంటే తప్పరని అనుకున్నట్లుగానే డిఎస్సికి ఓకే చెప్పారంటున్నారు. తిరుపతి ఎస్వి యూనివర్సిటీలో డిఎస్సికి ప్రిపరేషన్ అవుతున్న విద్యార్థులతో మరింత సమాచారం మా ప్రతినిధి విజయమూర్తి అందిస్తారు. తిరుపతి ఎస్వి యూనివర్సిటీలో ఉన్నటువంటి విద్యార్థులంతా కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది విద్యార్థులు యొక్క నిరుద్యోగులు మనకు అందుబాటులో ఉన్నారు. ముందుగా ఏపీ గవర్నమెంట్ వైఎస్ జగన్మోహన్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు క్యాబినెట్ తీసుకున్న చారిత్రక నిర్ణయంలో ఇంతకుముందు వదిలినటువంటి పోస్టులతో అంటే ఏపీపీఎస్సీ బోర్డులో గ్రూప్ 1, గ్రూప్ 2 ఒక అయితే మెగా డిఎస్సి అనేది చాలా కీలకమైనది. ఇప్పుడు ఈ క్యాబినెట్ మీటింగ్లో మెగా డిఎస్సి అనే పేరు 6100 పోస్టులు ఇవ్వడం అనేది ఒక నిరుద్యోగుల్లో కాకుండా అనేక ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళలో వీటిలో కలుపుకుంటూ వాళ్ళ ఆశలు కొత్తగా చిగురించినాయి. ముందుగా నిరుద్యోగుల తరపున గవర్నమెంట్కి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. చాలా ఏండ్లుగా అందరూ చెప్తున్నారు, గత ప్రభుత్వంలో చంద్రబాబు ప్రభుత్వంలో డిఎస్సీలు అన్నారు, జాబ్ మేళా అన్నారు, పెద్ద అని చెప్పారు. కానీ ఎక్కడ కానీ ఒక నోటిఫికేషన్ కూడా ఫిలప్ చేసి నిరుద్యోగ యువతకి ఎక్కడ ఉద్యోగం ఇచ్చినట్టు దాఖలాలు లేవు. ఈరోజు గవర్నమెంట్ కరోనా వచ్చి విపరీత కష్ట పరిస్థితుల్లో ఉన్నా కూడా ఏ రోజు కూడా ఎక్కడ కానీ తగ్గకుండా ప్రతి ఒక్కరికి కూడా న్యాయం చేసుకుంటూ పోతూ ఈరోజు డిఎస్సి కూడా ఇస్తానని చెప్పిన మాట ప్రకారం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అందరికంటే ముందు నేను ఇస్తాను అని చెప్పి ఈరోజు మళ్ళీ ఇచ్చారంటే అది చాలా మాట తప్పని మడవ తిప్పని నాయకుడు జగన్మోహన్ రెడ్డి అని ఈరోజు నేను చాలా గర్వంగా చెప్పుకుంటున్నాము. నిరుద్యోగులందరూ కూడా ఆయనకి ఏకమై గెలిపించే విధంగా ముందుకెళ్తారని కూడా కోరుతున్నాను. అదే కాకుండా ఈరోజు ఎప్పుడైనా చూస్తే సచివాలయ ఉద్యోగులు 2,50,000 ఉద్యోగులు ఎవరైనా ఇస్తానని చెప్పిన మాట ఎవరు ఇచ్చి నెరవేర్చారు దాఖలు అయితే ఎక్కడా లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి సచివాలయం జాబులు 1,25,000 జాబులు వదిలినాడు, ఫిలప్ చేసినాడు. అదేవిధంగా గ్రూప్ 1, గ్రూప్ 2 అన్నీ కూడా ప్రతిది కూడా క్రమం పద్ధతిలో ఎన్ని కష్టాలు ఉన్నా విపరీత పరిస్థితుల్లో ఉన్నా కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్ లోటు బడ్జెట్లో ఉన్నా కూడా అన్నీ కూడా చూసుకుంటూ ఒకటి తర్వాత ఒకటి నోటిఫికేషన్ ఇచ్చి నిరుద్యోగుల్ని ఆదుకుంటూ వాళ్ళందరి జీవితాలు బాగుండాలి, పేదరికం నిర్మూలన అవ్వాలి, యువత చదువుకొని సంవత్సరానికి ఎంతోమంది విద్యార్థులు బయట వస్తున్నారు. వీళ్ళందరికీ కూడా ఉపాధి కల్పించే క్రమంలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చాలా ఆసక్తిగా ఉన్నారు. ఈ నిరుద్యోగుల పట్ల చాలా ఆయన దయ చూపిస్తున్నాడు. కాబట్టి ఈ నిరుద్యోగులందరూ కూడా జగనన్నని ఎప్పటికీ మరవరు. ఆయన చేసిన కృతజ్ఞతని జీవితాంతం గుర్తుపెట్టుకుంటారని కూడా ఈ ముఖం తెలియజేస్తున్నారు. కెమెరామెన్ ముఖేష్తో విజయమూర్తి, సాక్షి టీవీ, తిరుపతి నుంచి.